నడవలేక నడుస్తున్న ఈ పెద్దాయన జీవిత పోరాటంలో ఓటమి పాలై రోడ్డున పడ్డాడు. ఏదైనా ఆధారముంటేనే గాని నడవలేని స్థితికి చేరాడు. ఆదరించేవారే లేక బస్టాండు బల్లపై నిద్రపోతున్నాడు. తనను వేధిస్తున్న తన మనోవేదన తన జీవితాన్నే మార్చేసింది. మనుగడలేని ఈ మనిషి గతి తప్పిన వైనంతో బ్రతుకు పోరాటం చేస్తున్నాడు. ఆకలి దప్పులను తీర్చుకోవడానికి వ్యర్థ పదార్థాలను వెతుకుతున్నాడు. తన బాధను గ్రహించిన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అనుగ్రహ భాగ్యానికై అనాథులను ఆదుకునే ఆపద్బాంధవ నిలయమైన అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో చేర్చుటకై సామాజిక సేవాభారతి వ్యాను ఆశ్రయాన్ని కల్పించే రక్షక బంధమై ఆ పెద్దాయనను ఆశ్రమ ప్రాంగణానికి తీసుకువచ్చింది. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్ర ప్రాంగణంలో మానవ సేవకై మాధవుడు పంపిన పుణ్యకార్యానికై ఆ మతిలేని మనిషిని కిందకు దించారు. గత 6 నెలలుగా జిల్లా కేంద్రం ప్రభుత్వాసుపత్రిలో కాలాన్ని గడుపుతూ రోడ్డు పాలైన ఈ పెద్దాయనను నల్గొండ లయన్స్ క్లబ్ చిలుకూరి రామకృష్ణ గారి సహాయంతో ఆశ్రమంలోకి ప్రవేశింపజేశారు. ఈ పెద్దాయన గురించి కొన్ని వాస్తవ సంఘటనల్ని నల్గొండ జిల్లా సామాజిక కార్యకర్త సేవాభారతి కార్యకర్త శ్రీకాంత్ గారి మాటలను విందాం. నమస్కారం అండి. నా పేరు భీమనపల్లి శ్రీకాంత్. నేను సామాజిక కార్యకర్త మరియు సేవాభారతి కార్యకర్తగా పనిచేయడం జరుగుతుంది నల్గొండ జిల్లా కేంద్రంలో. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నటువంటి ఈ పెద్దాయన గత 6 నెలలుగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు అలాగే ఎవరు లేకుండా నిస్సహాయ స్థితిలో అట్లనే ఉండి ఎవరైనా డోనర్స్ వస్తే వాళ్ళతో భోజనం తీసుకొని తర్వాత మిగతా టైంలో అలాగనే ఎండలో ఉండడం చూసినటువంటి అక్కడ స్థానికులు మరియు లయన్స్ క్లబ్ సంబంధించినటువంటి చిలుకూరి రామకృష్ణ సారు ఇతన్ని చూసి వెంటనే స్పందించి ఇతని గురించి వివరాలు సేకరించి ఇతను నిరాదరణకు గురై నిస్సహాయ స్థితిలో ఉండడం చూసి ఇక్కడ మనకి చౌటుప్పలోని అమ్మా నాన్న పుణ్యక్షేత్రం సంబంధించినటువంటి వారి వివరాలు తీసుకొని ఇక్కడ సంప్రదించడం జరిగింది. పుణ్యలింగేశ్వర స్వామివారు ఆశ్రమంలో ఉన్న వైద్య విభాగానికి నడిపించి ఆరోగ్య పరీక్షలు చేయడానికి పేరు నమోదు చేసుకుని వైద్య పరీక్షలు చేశారు. అన్నం పెట్టించగా కడుపు నిండా తింటున్నాడు. పునర్జన్మలు కల్పించే పుణ్యకార్యాన్ని ఆ పెద్దాయనకు బహుకరించబోతున్నాడు. ఆ దృశ్యాన్ని ఇప్పుడు చూద్దాము. పునర్జన్మాంతరం ఈ నిర్భాగ్య జీవితానికి అదృష్టాన్ని కల్పించేందుకు స్వామివారే తన చెంతకు నడిపించుకున్నాడు. తనకు నచ్చిన రీతిలో అభిషేకం చేయించుకుని తన ఆరోగ్యం బాగుపడే విధంగా ఆశీర్వదించి ఆశ్రమ హక్కును కల్పించాడు. పుణ్యలింగేశ్వర స్వామి తలపెట్టిన ఈ మానవ సేవను స్వచ్ఛమైన మనస్సుతో చేస్తూ మానవతా హృదయంతో స్పందించిన మానవదేవుళ్ళందరికీ నమస్కరిస్తూ మీరు చేస్తున్న ఈ గొప్ప సాయం ఓ నిండు ప్రాణాన్ని నిలబెడుతుంది. ఒకే ఒక్కసారి ఆశ్రమాన్ని సందర్శించి మీ వంతు సహాయ సహకారాలను కూడా అందించగలిగితే ఆశ్రమంలో ఉన్న 600 మంది అనాథుల జీవితాలు కూడా బాగుపడతాయి. పుణ్యదాతలారా, మీ సాయాన్ని ఆశ్రమానికి పంపిస్తారని ప్రేమతో మిమ్ములను వేడుకుంటుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. సర్వే జనాః సుఖినో భవంతు.